అతివేగంగా దూసుకొచ్చిన స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ విద్యార్థిని హాస్పిటల్కు తరలించారు. మృతులు ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీ విద్యార్థులు సూర్యతేజ, నిఖిల్, సుమిత్, రోహిత్ గా గుర్తించారు. రంగారెడ్డి జిల్లా మోకిల వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ విద్యార్థిని కూడా హాస్పిటల్కు తరలించిన సిచ్యువేషన్ ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ యాక్సిడెంట్ కి సంబంధించి కారణం ఏంటి? ఆ ఉన్న విద్యార్థి పరిస్థితి ఏ విధంగా ఉంది హాస్పిటల్లో? సుధా, మనం చూసుకుంటే గనక రంగారెడ్డి జిల్లా మౌకిల ప్రాంతం లోపల మొత్తం త్వరగా చూసుకుంటే గనక ఈ ఉదయం అయితే భారీ ప్రమాదం జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదం కూడా జరిగింది. అతివేగంగా చెట్టును ఢీకొట్టినటువంటి స్పోర్ట్స్ కారు అయితే ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలైనాయి. అయితే ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీ విద్యార్థులకు అయితే గుర్తించారు. చెవెళ్ల మీదుగా మిర్జాగూడ వద్ద ఆ డివైడర్ ను ఢీకొట్టి చెట్టును మొత్తం త్వరగా కూడా భారీ స్ట్రోక్ తో గుద్దుకోవడం వలన అయితే స్పోర్ట్స్ కార్ మొత్తం త్వరగా కూడా ఆ ముందు భాగం నుజ్జు అయిన భాగం అయితే చూస్తున్నాం. మృతులు సూర్యతేజ, నిఖిల్, సుమిత్, రోహిత్ గా అయితే గుర్తింపు వస్తుంది. ఇప్పటికే వీళ్ళందరూ మొత్తం త్వరగా కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ వెళ్ళి ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరూ ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం త్వరగా చూసుకుంటే కనుక అయితే ఈ యొక్క ప్రమాదానికి కారణం ఏమై ఉంటది అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఏబీ 31D1 481199 గా ఈ కారు తెలుస్తుంది. స్పోర్ట్స్ కారు మొత్తం ఎక్కడ కూడా లేకుండా డ్రైవర్ సీట్ కూడా మొత్తం త్వరగా అయితే బయటపడ్డటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఆ కారు మొత్తం దాని భాగాలు మొత్తం కూడా విడివిడిగా అయిపోయినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అంటే ఎంత స్పీడ్ ఉందో మొత్తం త్వరగా మనం దాన్ని గమనించవచ్చు. అయితే ఈ యొక్క స్పీడ్ కు కారణం ఏమై ఉంటది అనే కోణం లోపల అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళు ఏదైనా మద్యం సేవించి ఉన్నారా, లేదంటే అతివేగం ఏదైనా ప్రమాదమా, లేదంటే ఫాగ్ కారణంగా ఉదయం సమయం కాబట్టి అయితే మొత్తం కూడా రోడ్ల పైన కనబడకుండా మంచు ఉంటుంది కాబట్టి ఈ యొక్క మంచు కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ యొక్క నలుగురు మృతి చెందగా ఒక్కరు మాత్రం అయితే సీరియస్ కండిషన్ లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి ఆయన నుండి వివరాలు రాబట్టే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. అయితే ప్రమాదానికి గల మెయిన్ కారణాలు ఏమనేది అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.